మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టార్ హీరో రామ్ చరణ్ సినీ పరిశ్రమలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్లోని ముఖ్యమైన పాత్రలు, విజయాలను చూపిస్తూ ఒక ప్రత్యేక కామెండిపిని విడుదల చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చరణ్ సినీ ప్రస్థానం అద్భుతం. 18 తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్లో రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో ఉండటం అనేది మామూలు విషయానికి కాదు. చిరంజీవి అనే బాధ్యతను మోయాలి అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో కూడా మంచి సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 సంవత్సరాలు అయిపోతుంది. తను నటించిన చిరుత సినిమా సెప్టెంబర్ 28న విడుదలైంది. రామ్ చరణ్ 18 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కామెండిపిను విడుదల చేశారు. అయితే ఈ 18 సంవత్సరాల జర్నీలో రామ్ చరణ్ చేసిన ముఖ్యమైన పాత్రలు, హై వచ్చే సీన్స్ ఒక్కో సినిమా నుంచి పిక్ చేసి ఈ కామన్ పిక్చర్ను చేశారు. జస్ట్ ఈ పిక్చర్ చూస్తుంటే రామ్ చరణ్ నటించిన అద్భుతమైన పాత్రలు కళ్ల ముందు కదులుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో కలలు కన్నాడు. ఆ కల ఇప్పటికే నిజం కాలేదు. కానీ చిరంజీవి కొడుకు కోసం కథ చెప్తే మాత్రం మెగాస్టార్కి నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిరుత టైటిల్లోనే చిరుతనయుడు అని వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఎంతోమంది క్యూరియాసిటీకి ఈ సినిమా సమాధానం చెప్పింది. పర్వాలేదు, మెగాస్టార్ కొడుకు ఇండస్ట్రీని ఏలుతాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాల ప్రస్తావని వస్తే అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అవి క్రియేట్ చేసిన సంచలనాలు కళ్ల ముందు మెదులుతూ ఉంటాయి. రెండవ సినిమా మగధీరతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు చరణ్. మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత ఆరెంజ్ అనే సినిమా చేశాడు. రామ్ చరణ్ కెరియర్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ లవ్ స్టోరీ అది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేదు. జంజీర్, తుఫాన్, రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడే సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. చరణ్ కెరియర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రంగస్థలం సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. రామ్ చరణ్లోని పరిపూర్ణమైన నటుడును బయటికి తీసిన సినిమా రంగస్థలం. RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు చరణ్. ఇక పెద్ది సినిమాతో మరింత సక్సెస్ అందుకుని ఇంకా కెరియర్లో ముందుకు వెళ్లి మరిన్ని గొప్ప సినిమాలు చేస్తారని ఆశిద్దాం. 49 మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్. సింబు కొత్తలు కదిరింది మొత్తంగా. రామ్ చరణ్ తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలతో, సంచలన విజయాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ, మెగా పవర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.